క్రీస్తు శిలువ శ్రమను మనం ధ్యానిస్తే క్రీస్తు మీద మనకు ప్రేమ పెరుగుతుంది. చూడండి, పిల్లలైన వారు వాళ్ళు ఏదైనా ఒక స్థితిలోకి వచ్చారనుకోండి, అప్పుడప్పుడు పెద్దలు ఏం చెప్తారు, అరే నువ్వే ఇలా రావటానికి మీ అమ్మ ఎంత కష్టపడిందో తెలుసా, మీ నాన్న ఎంత కష్టపడ్డాడో తెలుసా, రాత్రి పౌలు నిద్ర లేకపోయినా అలాగే కష్టపడి తీసుకొచ్చి నీకు ఫీజులు కట్టారని చెప్తే ఈ కొడుకు కూతురికి లోపలాంటి ఫీలింగ్ వస్తుంది, అమ్మ మీద నాన్న మీద, అయ్యో నా కోసం ఎంత చేశారని ఒక అమితమైన ప్రేమ, అమ్మని నాన్న గౌరవించాలని మనసు వస్తుంది. అంటే జ్ఞాపకం చేయటం వల్ల వ్యక్తి హృదయం ఎలా మార్చబడుతుందో, క్రీస్తు శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఇంకా మనము దేవుని ఎక్కడైనా బాధ పెడుతున్నామేమో, నా కోసం ఇంత కార్యం చేసిన దేవునికి నా బ్రతుకులో అయిష్టమైనది ఏదైనా ఉందేమో మనల్ని మనం చెక్ చేసుకుని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంతోషంగా ప్రభువులో గడపటం అనేది మన జీవితానికి దీవెన, అది దేవునికి మహిమ.